ఏలూరు జిల్లా నగరంలో ఏపీ ఎలక్షన్స్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా కలెక్టరేట్ ప్రసన్న వెంకటేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని వివిధ భాగాలను ఎలక్షన్ కమిషనర్ సందర్శించారు. అనంతరం ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ సెంటర్లను, స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్తో కలిసి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎస్పీ బి మేరే ప్రశాంతి పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. Machine we had taken, how many person get covered in the number of intention is that migrated voters will have some people are studying in Hyderabad, Bangalore, some people are working in Hyderabad and Bangalore. We are going to ఈ కంప్లైంట్స్ కూడా ప్రస్తుతానికి ఏమి ఫోన్స్ ద్వారా రావట్లేదు, అన్నీ కూడా సివిజిల్ ద్వారా ఇమీడియట్లీ దానికి ఒక రికార్డింగ్ కట్ చేసి క్లిప్ని నాకు షేర్ చేస్తాను. పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా ఎలక్షన్ రిలేటెడ్ మెన్షన్ చేస్తాను. ఏ న్యూస్ వచ్చినా రికార్డ్ చేస్తారు. ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు? జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు చెప్తాను. If there is an adverse, what is the SOP and the advertisement on record చేస్తారు? Yes sir. Record DD horticulture. Either of one will be available. అంటే షిఫ్ట్ చేసి అవైలబుల్ ఉంటారు. వాళ్ళకి ఇంటిమేట్ చేసేసి దిస్ గై విల్ టేక్ క్లిప్ తీసి అందరికీ సర్క్యులేట్ చేస్తారు. ఇంపార్టెంట్ పర్సన్స్ లైక్ ఆర్ఓకి వెళ్తుంది, డిఈఓకి వెళ్తుంది, ఎఫ్ఎస్టీ టీమ్కి వెళ్తుంది. వీళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోతారు. ఫోన్ చేసి ఎంసీసీ ఇన్ఛార్జ్ చేసి ఇక్కడ ఉన్న పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఇఫ్తార్ విందులతో మత సామరస్యం పరాడిల్లుతుందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ జ్యోతి బుద్ధా ప్రసాద్ అన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి రమేష్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనల ముస్లిం కార్మికులు, ముద్రాస విద్యార్థులతో కలిసి ఇఫ్తార్ విందులలో పాల్గొన్నారు. అలాగే రవీంద్ర గారిని జాయింట్ కమిషనర్ గారికి రవీంద్ర గారికి నేనే థ్యాంక్ యూ. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, ఏలూరు నియోజకవర్గం అభ్యర్థి బడేటి రాధాకృష్ణ పార్టీ జెండాను ఎగురవేశారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంగా కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఏదైతే ఆ రోజున అన్నగారు పేదవాడి కోసం ఈ పార్టీ పెట్టారో, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి, అలాగే రైతుకి అంతా కూడా న్యాయం జరగాలి, పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజున సినిమా రంగాన్ని వదులుకుని పేదవాడి కోసం పార్టీ పెట్టారు.
మరి ఆ భావాలన్నీ కూడా ఆ రోజుల్లో మరి అన్నీ కూడా 17 సంవత్సరాలు నిర్విఘ్నంగా జరిగినాయి. ఎందుకనంటే రాను రాను ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా అన్నగారు ఆశయాలన్నింటిలో కూడా తొంగలో తొక్కి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడో ప్రజలందరూ కూడా చూశారు. రాబోయే రోజుల్లో మరి ఆ భావాలను కానీ వాటిని కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే తీసుకొస్తున్నారో గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని గెలిపించవలసిన బాధ్యతను అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే అన్నగారు స్థాపించిన జెండా ఈ రోజున ఎవరైనా సరే ఆ జెండా పట్టుకుని వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా రక్తం ఉడికేటట్టుగా 2 ఏళ్ళు చూపించడం కానీ వాళ్ళ వెంట్రుకలు ఏదైతే